హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ లైక్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పర్సనల్ రీడింగ్ కాకుండా రీయూనియన్ రిచువల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ స్టార్టింగ్ కార్డ్ మనకి ఇక్కడ 6 of Wands అండ్ Knight of Wands. ఓకే, లవర్స్ కార్డ్ ఫాలోడ్ బై 5 of Wands. ఓకే, ఓకే. సో ఇక్కడ కొంచెం ఎనర్జీస్ కాస్త షిఫ్ట్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ మేబీ ఫుల్ మూన్ వల్ల అయి ఉండొచ్చు. ఫుల్ మూన్కి న్యూ మూన్కి ఎప్పుడు అటు ఇటు 2 డేస్లో ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఎవరికైనా కూడా. ఓకే, చాలామంది ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, కొంతమంది మేజర్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఒకరు మీ పర్సన్. సో ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్ దట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ Feb ఆర్ Feb 1st to 15th మధ్య ఎలా ఉండబోతుంది, అసలు మీ ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను. తర్వాత ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ తర్వాత చేస్తాను. అండ్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ చూస్తే ఫస్ట్ 2 weeks ఆఫ్ దిస్ Feb, దట్ ఈజ్ ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్. రేపే పౌర్ణమి కదా, సో పౌర్ణమి తర్వాత వచ్చే ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన కూడా మేజర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, మేబీ ఇది సెపరేషన్కి సంబంధించిందే. సెపరేషన్ తర్వాత అగైన్ కమ్యూనికేషన్స్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్రెడీ. అండ్ ఈ కమ్యూనికేషన్లో ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుకోబోతున్నారు అంటే ఆల్రెడీ మీ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. బట్ దిస్ పర్సన్ ఈజ్ పేయింగ్ అటెన్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఈ పర్సన్ ఏదైతే మాట్లాడతారో అదే చేస్తారు. ఎందుకు రీసెంట్ పాస్ట్లో ఇట్లా లేదు. ఈ పర్సన్ చూస్తే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కమ్యూనికేషన్ ఇన్ ద పాస్ట్ మేబీ ఎలా ఉండొచ్చు అంటే ఉండొచ్చు. ఎలా రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ చెప్తున్నాను, అది ఒక డ్రై కమ్యూనికేషనే కాదు. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్దామని ఏదో రోజు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీ పర్సన్ కూడా ఓకే అంటారు ఫస్ట్. తర్వాత అంటారు ఆ రోజు నేను చాలా బిజీ ఉన్నాను, నేను రాలేను అంటారు. ఓకే, మీరు వెంటనే అడ్జస్ట్ అయిపోతారు. ఓకే, బిజీ ఉన్నారేమో నిజంగా అనుకుని ఊరుకుంటారు. మీరు ఏమీ మాట్లాడరు. రివర్స్లో ఏమీ మీరు ఫైర్ అయిపోవడం లేదా మీరు ఏదో అలగడం అలాంటివి ఏమీ కూడా ఉండవు. కానీ ఈ పర్సన్ ఎందుకు నో అన్నారు అనేది మీరు ఆలోచించలేదు. రీసెంట్ పాస్ట్లో ఎందుకు నో అన్నారు, ఆ టైంలో ఈ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడ ఉంది. సో మీకు నో అనాలి, మరి తప్పదు. సో అందుకే నో అన్నారు, బట్ బిజీ అని అబద్ధం చెప్పారు. సో ఇలా ఉంది ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ ఇద్దరి మధ్య. అండ్ మీరు ప్రతి విషయం కూడా తెలిసి కూడా మీరు ఇగ్నోర్ చేస్తూనే వచ్చారు ఈ రిలేషన్లో. బట్ నౌ మీరు కూడా రియలైజ్ అయ్యారు అసలు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది. బట్ ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అదే ఇక్కడ ఈ రీడింగ్లో ఉన్న ఎసెన్స్ ఆఫ్ దట్ రీడింగ్ ఏంటంటే దట్ రీడింగ్ కాదు, ఈ రీడింగే నేను చెప్పేది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఒక వాల్యుబుల్ పర్సన్ మీరు. అది ముందు నుంచి ఉంది ఈ పర్సన్ దృష్టిలో. ఈ పర్సన్కి మీ పైన ఇంప్రెషన్ అలాంటిది. వాల్యుబుల్ అంటే వాల్యుబుల్ అంటే మీరు ఒక రేర్ క్యారెక్టర్ మీది. సో ఒక రేర్ పర్సనాలిటీ, ఒక రేర్ హ్యూమన్ బీయింగ్ అనమాట మీరు. ఓకే, ఈ పర్సన్ మీలా ఎవరిని చూడలేదు. మీతో ఉన్నంతసేపు ఆ హ్యాపీనెస్ వేరు, మీతో మాట్లాడుతున్నంతసేపు ఆ హ్యాపీనెస్ వేరు. అసలు ఈ పర్సన్ ఏంటంటే దే ఫీల్ లైక్ హోమ్ అనమాట. మీతో ఉన్నంతసేపు ఏదో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బట్ ఎప్పుడైనా మీరు మీ అంతటి మీరు ఎక్కడికైనా వెళ్దామనో లేదా సపోజ్ మీ ఇంటికి రమ్మనో అడిగితే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అది ఎలా జరుగుతుంది అంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటూనే వచ్చారు మీ దగ్గర. ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది అని అంటే యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ దిస్ పర్సన్. సో ఆ ఇన్ఫీరియారిటీ ఈ పర్సన్కి బ్యాక్ స్టెప్ వేసేలా చేసింది ఈ రిలేషన్షిప్లో. అండ్ అనదర్ థింగ్ ఏంటి, ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చిందంటే దెర్ ఈజ్ సమ్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, సో మీరు ఇక్కడ ఈ పర్సన్ అనలైజ్ చేయొచ్చు అప్పుడు ఈజీగా. అంటే ఈ పర్సన్ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్. ఓకే, సో మీరేదో ఒక వాల్యుబుల్ పర్సన్ మీరు తన లైఫ్లో దొరికారు కదా అని వెంటనే ఉన్న పర్సన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చేసారా అంటే నో, రాలేదు. మీరు వాల్యుబుల్ పర్సన్ అంటే వాల్యుబుల్ పర్సన్ని వాల్యుబుల్ వర్డ్స్ తోటే మీతో మాట్లాడేవారు. కానీ అబద్ధాలు చెప్పాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దామని అన్నారనుకోండి, మీరు వెంటనే మీ పర్సన్ నో అంటే మీరు ఫీల్ అవుతారు. సో సపోజ్ ఇంకేదైనా రీజన్ చెప్పి అందుకే రాలేదు అని అంటే మీరు అడ్జస్ట్ అవుతారు. మీరు ఒక అండర్స్టాండింగ్ పర్సన్. సో మీరు అర్థం చేసుకుంటారు అని మీకు అలాంటి అబద్ధాలు చెప్పేవారు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయలేని పాయింట్ ఏంటి అని అంటే దెర్ ఈజ్ సమ్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. ఆ విషయం మీకు తెలియదు. ఆ విషయం మీకు ముందే తెలిసి ఉంటే ఈ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళరు. సో అది ఇక్కడ జరిగింది. అదే మీరు ఇగ్నోర్ చేస్తుండొచ్చు మేబీ. కానీ ఎందుకంటే ఈ పర్సన్ తనంతట తాను ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు తన లైఫ్లో ఇంకొకరు ఉన్నట్టుగా. బట్ ఇక్కడ మీరు కొన్ని విషయాల్లో మీకు డౌట్ వచ్చింది. కానీ డౌట్ వచ్చినా కూడా అలా డౌట్ పడకూడదు మీ పర్సన్ పైన అని వదిలేస్తారు మీరు. ఓకే, యు ఆర్ వెరీ బిజీ పర్సన్ ఆర్ అలాంటి టాపిక్స్ మీరు ఎక్కువ మీ పర్సన్ కోసం ఆలోచించరు. అలాంటి విషయాలు మీ పర్సన్ కోసం మీరు నెగిటివ్గా ఆలోచించి మీ పర్సన్ని మళ్ళీ డౌట్ పడటం ఇవన్నీ చేయాలనంటే మీ పర్సన్ని బాధ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మీరు అలా చేయలేదు కూడా. బట్ సడన్లీ దిస్ పర్సన్ గోస్టెడ్ యూ. మీరేం చేశారంటే ఓకే, ఈ పర్సన్ ఏదో కొంచెం మీకు అర్థమైంది ఇన్ఫీరియారిటీ పడుతున్నారు, ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్నారు మేబీ ఇంకా అంత క్లోజ్నెస్ మీ మధ్య రాలేదు. సో అందుకే ఇలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, ఇబ్బందిగా మెసేజెస్ అవన్నీ కూడా కొంచెం డ్రైగా పెడుతున్నారు అని అనుకున్నారు మీరు. కానీ సడన్లీ ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని గోస్ట్ చేస్తారో మీకు అది ఎలా అనిపించిందంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కాలేదు ఎందుకు గోస్ట్ చేశారని. ఓకే, ఎందుకు బ్లాక్ చేసేసారు, ఎందుకు నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసేసారు, సోషల్స్ అన్నీ ఎందుకు బ్లాక్ చేశారు అనేది మీకు డౌట్ అనమాట. కానీ మీరేమనుకున్నారంటే అప్పుడు కూడా మీరు అడ్జస్ట్ అయ్యారు. మేబీ వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏమైనా చూస్తున్నారని, లేదా వాళ్ళు ఏదైనా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఉండొచ్చు, అందుకే మాట్లాడట్లేదు అని మీరు అదర్ నెంబర్స్ నుండి కూడా మీరు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ దిస్ పర్సన్ డిడ్ంట్ రిప్లై.
సో అప్పుడు మీకు అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని అప్పుడు మీకు అర్థమైంది. అప్పటికి అర్థమైంది బట్ ఆల్రెడీ ఇట్స్ టూ లేట్. బట్ ఎందుకు ఇలా చేశారు ఓకే తర్వాత తెలిసింది మీకు మేబీ ఎవరి వాళ్ళను ఎవరి త్రూ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఆర్ మీ కొలీగ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ద్వారానో తెలిసింది ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈస్ విత్ సమ్ అదర్ పర్సన్. ఓకే సో ఇది రీజన్ అని మీకు అర్థమైంది. బట్ ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారు? మీరేం చేశారంటే సడన్లీ యూ బ్లాక్ దిస్ పర్సన్. మీరు కూడా రివర్స్లో బ్లాక్ చేసేసారు నెంబర్స్ అన్నీ, సోషల్స్ అన్నీ డిలీట్ చేసుకుండొచ్చు లేదా బ్లాక్ చేసి ఉండొచ్చు మీరు మీ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్. ఇక్కడ ఈ పర్సన్ సడన్లీ కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడటానికి ట్రై చేశారు. బట్ అప్పుడు మీ పర్సన్కి అర్థమైంది మీ పర్సన్ని మీరు బ్లాక్ చేశారని. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీరు అలా రియాక్ట్ అవుతారని. ఎందుకంటే మీరు తన ప్రతి మిస్టేక్ని, తన ప్రతి అబద్ధాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారు. తను ఏదైనా ఒకవేళ తెలియకో తెలుసో ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు వెంటనే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని ఇలా చెయ్యి అని మీరు గైడెన్స్ ఇచ్చేవారు. అంతేగాని నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే నేచర్ కాదు మీది. సో అలాంటి పర్సన్ సడన్లీ మీ పర్సన్ని బ్లాక్ చేశారు అంటే అక్కడ మీ పర్సన్కి కొంచెం షాకింగ్గా అనిపించింది. వై యూ వాక్డ్ అవే. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను ఎన్ని మిస్టేక్స్ చేసినా మళ్ళీ మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారు. అట్ ఎనీ టైమ్ యూ విల్ యాక్సెప్ట్ దట్ పర్సన్ అనుకుని ఓకే బ్లాక్ చేశారు, లెట్స్ బీ సైలెంట్ అని సైలెంట్గానే ఉండిపోయారు. కానీ ఆ సైలెన్స్ ఆ సైలెన్స్ వెనక ఒక సైక్లోన్ ఉందని తెలియలేదు ఈ పర్సన్కి. కానీ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే మీరు సైలెంట్ అయిపోతే ఇంకా మళ్ళీ కాంటాక్ట్లోకి రారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాంటాక్ట్ యూ అని అర్థమైంది ఇక్కడ ఈ పర్సన్కి. కానీ ఆ గ్యాప్లో, ఆ సెపరేషన్లో మీ పర్సన్ తెలుసుకున్నది ఏంటి మీకోసం అంటే ఇక్కడ మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇచ్చారు, మీకు ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నారు మీ పర్సన్. కానీ మీతో ఉండలేరు ఈ పర్సన్. అది తను చెప్పాల్సింది. అది మీరు కావాలి, మీరంటే ఇష్టం, కానీ మీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోలేరు అనేది ఈ పర్సన్ ఒపీనియన్. ఒకవేళ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారనుకోండి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమని చెప్తారు ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమని చెప్తారు? ఓకే అంటే ఎందుకు ఈ టాపిక్ వచ్చింది మీ పర్సన్ మైండ్లోకి అంటే బోత్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. మేబీ స్టేటస్ ఆర్ ఎనీ రిలీజియస్ డిఫరెన్సెస్ ఆర్ క్యాస్ట్ డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్ ఏవో కనిపిస్తున్నాయి ఇక్కడ. అందుకనే ఈ పర్సన్ అలా అనుకున్నారు. ఇది ఎంత కష్టపడినా ఈ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక పర్సన్కి కమిట్ అయిపోయారు ఈ పర్సన్. ఓకే మీరు తర్వాత ఆఫ్టర్ దిస్ సెపరేషన్ అగైన్ కమ్యూనికేషన్ హ్యాస్ స్టార్టెడ్. నా ఇప్పుడు కమ్యూనికేషన్ నడుస్తుంది. ప్రజెంట్ విషయానికి వస్తే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది నడుస్తుంది. కానీ కమ్యూనికేషన్ నడుస్తుంది అండ్ దిస్ పర్సన్ ఈజ్ రిప్లయింగ్ టు యువర్ మెసేజెస్ బట్ స్టిల్ దే ఆర్ ఇన్ పెయిన్. ఈ పర్సన్ ఇప్పుడు ప్రతి విషయం మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లూజ్ యూ దిస్ టైమ్.
మీరు మీ పర్సన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ప్రతి విషయంలో ఇక ముందు అనేది ఈ పర్సన్ మైండ్లోకి వచ్చింది. సో అన్ని విషయాలు మీకు చాలా ఓపెన్గా చెప్తారు. అండ్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్. దే ఆర్ నాట్ హ్యాపీ నౌ. అసలు ఈ పర్సన్ ఎందుకు వేరే పర్సన్ కమిట్ అయ్యారు, అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇలా చేంజ్ చేశారు, అసలు వేరే పర్సన్కి కమిట్ అవ్వడం వల్ల ఈ పర్సన్ లైఫ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేసాయి. అలా అని ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని వదులుకోలేరు. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు, ఫేస్ చేస్తున్నారు. ఓకే, నౌ దే వాంట్ యువర్ హెల్ప్. ఈ హెల్ప్ అడుగుతారు, మీరు వెంటనే రిజెక్ట్ చేస్తారు. వెంటనే ఐ డోంట్ వాంట్ టు హెల్ప్ యూ అనేస్తారు మీరు. ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కూడా జరగబోతుంది ఇన్ ద కమింగ్ వీక్స్. ఇన్ దిస్ 1st Feb to 15th లోపు లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది. 1 more కాన్వర్సేషన్. దాంట్లో చాలా డౌట్స్ అనేవి మీకు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు పర్సన్ని అడగలేకపోతున్నారు మీరు, అండ్ మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ తన పాస్ట్ ఆర్ ఈ సెపరేషన్లో ఏం జరిగిందని అడిగితే ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు, ఎలాగూ చెప్పరు. సో లెట్ దెమ్ టెల్ అన్నట్టు వదిలేస్తారు. మీరు మీ విషయాలు ఏవో మీరు మాట్లాడుకుంటున్నారు, అంతేగాని తన పాస్ట్ కోసం మీరు మాట్లాడట్లేదు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి గిల్ట్ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు, మీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు, మిమ్మల్ని మీ మెసేజెస్ని అలా ఇగ్నోర్ చేసి ఉండకూడదు, కాల్స్ ఇగ్నోర్ చేసి ఉండకూడదు. సో ఇలా ఉన్నారు ఈ పర్సన్. బట్ ఇప్పుడు మీ పర్సన్ మీకు చెప్పేది ఏంటి అని అంటే తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో మళ్ళీ మీతో హ్యాపీగా ఉంటారు అని చెప్తారు. ఓకే, మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్కి మీరు అన్నీ ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువే అన్నీ ప్రొవైడ్ చేశారు మీరు. బట్ నౌ మీరు అది ఆపేసేయండి. అంటే మీరు ఇప్పుడు హెల్ప్ చేయమని అడిగితే మీరు నో అన్నారు. నెక్స్ట్ ఈ పర్సన్ ఇంకేదైనా అడిగితే మీరు లెట్స్ సీ, చూద్దాం అనండి. సో ఆ డిఫరెన్స్ అనేది మీ పర్సన్కి తెలియాలి. ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుందో అప్పుడే ఈ పర్సన్ చేంజ్ అవుతారు. లేదు అంటే చేంజ్ అవ్వరు. మీ రిలేషన్షిప్ ఇక్కడే స్టక్ అయి ఉండిపోతుంది. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరు. బట్ సమ్హౌ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ పైన వర్కౌట్ చేస్తారు. ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ అంటే లాట్ ఆఫ్ హ్యాపీ కాల్స్ అండ్ లాట్ ఆఫ్ హ్యాపీ టైమ్స్ అనేవి రాబోతున్నాయి. అంటే ఒక హ్యాపీ బిగినింగ్ అనమాట. బ్రాండ్ న్యూ బిగినింగ్ విత్ ద సేమ్ పర్సన్. అండ్ మీరు ఏదైతే ఆ రెస్పెక్ట్, ఆ లవ్, అన్కండిషనల్ లవ్, ఆ హ్యాపీనెస్ ఇదంతా మీరు డిజర్వ్ చేస్తారు మీరు. సో ఇదంతా కూడా ఈ పర్సన్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ మిమ్మల్ని ఏ విషయంలో అయితే ఇగ్నోర్ చేస్తూ వచ్చారో అవన్నీ ఇప్పుడు మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ పర్సన్. బట్ ఇట్ టేక్స్ టైమ్. అరౌండ్ 3rd week of February ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవుతారు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే మీ పర్సన్ అండ్ మీరు చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండేవి ఇన్ ద రీసెంట్ పాస్ట్. అండ్ ఆఫ్టర్ దిస్ రీయూనియన్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా రిగార్డింగ్ థర్డ్ పార్టీ. సో అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఆపేస్తారు, ఆర్గ్యుమెంట్స్ చేయరు. ఇంకా మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తారు. ఇక్కడ ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే మీ పర్సన్ దట్ వే ఆఫ్ టాకింగ్ చేంజ్ చేసుకోవాలి. దట్ ఈగో, దట్ ప్రైడ్ అండ్ దట్ అగ్రెసివ్నెస్ ఇవన్నీ కూడా ఈ పర్సన్కి పోవాలి అంటే మీరు పేషెన్స్తో ఉండండి. అండ్ మీరు మీ రిక్వైర్మెంట్స్ ఏమీ మీ పర్సన్ ముందు పెట్టద్దు.
మీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీ పర్సన్ దగ్గర నుండి మీరు పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. మీకు జస్ట్ ఔటింగ్స్కి వెళ్ళడం అండ్ లంచ్ డిన్నర్ ఇలా కలిసి చేయడం ఇలాంటి రిక్వైర్మెంట్సే ఉంటాయి మీకు. అదర్ దాన్ దిస్ మీరు మీ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వాటికి కూడా నో చెప్పేవారు ఇన్ ద రీసెంట్ పాస్ట్, బట్ ప్రజెంట్ నో చెప్పరు. దే విల్ కమ్ విత్ యూ, దే వాంట్ టు బీ విత్ యూ అండ్ దే వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ, దే వాంట్ అ ఫ్యూచర్ విత్ యూ. ఓకే, ఈ ఫ్యూచర్ అనేది ఇంకా చాలా టైం ఉంది. ఓకే, బట్ హ్యావ్ పేషెన్స్. ఈ పర్సన్ అండ్ మీరు రీయూనియన్ అయిన తర్వాత కూడా మీరు తను ఏ విషయంలోని ఇబ్బంది పెట్టద్దు అండ్ తను కూడా మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ వెరీ సాడ్. తన లైఫ్లో ఏది సక్సెస్ అవ్వడం లేదు అనే ఆ పాయింట్ మీదే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు ఈ పర్సన్. ఎందుకు నాకు ఏది సక్సెస్ అవ్వటం లేదు ఇదే ఆలోచిస్తున్నారు. అండ్ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏవైతే తన లైఫ్లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పర్సన్ని హ్యాపీగా ఉండనివ్వట్లేదు. బట్ మళ్ళీ చేంజ్ అవుతారా ఈ పర్సన్ అంటే చేంజ్ అవుతారు. ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి అంటే అరౌండ్ 3rd week of Feb ఈ పర్సన్ చాలా వరకు చేంజ్ అవుతారు. ఓకే, అండ్ ఈ యాబ్సెన్స్ ఏవైతే ఉందో, ఈ సెపరేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య అండ్ మీ యాబ్సెన్స్ అది చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. మీతో మాట్లాడుతున్నంతసేపు తనకు ఆ పెయిన్ అనేది తెలియదు. సో తను ఫ్రీ ఉన్నప్పుడు ప్రతిసారి మీ మెసేజెస్కి రిప్లైస్ ఇస్తూనే ఉంటారు. అండ్ వీలున్నప్పుడు కాల్ కూడా చేస్తూ ఉంటారు. ఈ పర్సన్కి కాల్స్ చేసి మాట్లాడే అలవాట్లేదు మీతో. డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అయ్యేవారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా మీతో మాట్లాడాలి అంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మాట్లాడటానికి భయం కాదు, తన పాస్ట్ అడుగుతారేమో అనేది ఈ పర్సన్కి కావాలి. తన పాస్ట్ కోసం అడగకుండా మీరు మీ విషయాలు ఏవో డిస్కస్ చేసుకుంటూ ఉంటే దే విల్ బీ వెరీ హ్యాపీ. అదే మీరు తన పాస్ట్ కోసం అడగండి. చాలా బిజీ ఉన్నాను నేను రావడం కుదరదు అనో లేదా తర్వాత మాట్లాడతాను అను కాల్ కట్ చేయడమో ఏదో చేస్తూ ఉంటారు. యూ కెన్ అబ్జర్వ్ దిస్. బట్ చూసి ఒక మాట అనేస్తారు వెంటనే, ఏంటంటే తన పాస్ట్ కోసం అడగొద్దు. ఒకవేళ తన పాస్ట్ కోసం అడిగితే మీతో మళ్ళీ మాట్లాడటం మానేస్తాను ఇలా అంటారు. బట్ ఈ సైలెన్స్ వెనక రీజన్ ఏంటి అనేది మీరు చూస్తే, సైలెన్స్ వెనక రీజన్ ఏంటి అని అంటే తను దే ఆర్ సఫరింగ్ విత్ సమ్ ఫిజికల్ లాస్. ఫిజికల్ లాస్ ఇన్ ద సెన్స్ లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకే, ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది, ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ పోయింది. సో ఏదైతే మీ పర్సన్కి హ్యాపీనెస్ ఇస్తుంది అని అనుకున్నారో అవి లేవు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో. సో నవ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. ఈ విషయాలన్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఈ పర్సన్. వన్ మోర్ డీప్ కాన్వర్సేషన్ రాబోతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 24 hours ఆర్ 48 hours ఈ పర్సన్ మీతో చాలాసేపు మాట్లాడతారు. ఈ విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే అప్పుడైనా మీరు హెల్ప్ చేస్తారేమో, మీరు తన బిహేవియర్ని అప్పుడైనా అర్థం చేసుకుంటారేమో అనేది ఈ పర్సన్కి కొంచెం ఎక్కడో ఒక చోట ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఇంకా మిగిలింది మీ దగ్గర నుండి. ఓకే, ఒక చిన్న ఆశ అన్నమాట, మీరు తనకి హెల్ప్ఫుల్గా ఉంటారు లైక్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో అందుకే ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్పడానికి రెడీ అవుతున్నారు. బట్ నౌ దిస్ పర్సన్ ఈజ్ వెరీ బిజీ అండ్ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మేబీ మీకు మెసేజ్ చేయొచ్చు. ఓకే,
ఈ పర్సన్ ఏంటంటే రీసెంట్ పాస్ట్లో ఆర్ మిమ్మల్ని మీట్ అవ్వకముందు ఎలా ఉండేవారు అసలు ఈ పర్సన్ అంటే కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్లో ఉండేవారు ఈ పర్సన్. ఓకే, కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్లో ఉండేవారు. అంటే తనున్న ఆ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, తన ఉన్న ఆ స్టేటస్ ఏంటి, తనకి ఉన్న స్టేటస్ ఏంటి, వాళ్ళ కల్చరల్ ఆర్ ట్రెడిషనల్, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని చాలా లిమిట్స్లో ఉండేవారు ఈ పర్సన్. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లోకి మీరు ఎంటర్ అయ్యారో ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అంటే ఓకే, సో దే డిజర్వ్ మోర్. అనవసరంగా లిమిట్స్ అండ్ బౌండరీస్ పెట్టేసుకుని ఈ లిమిట్స్లోనే ఉండిపోయాను ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్, బట్ అదర్ ఆప్షన్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, ఐ డిజర్వ్ మోర్ అనుకున్నారు అప్పుడు. తను అదర్ ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మీరు యూ పుట్ దట్ పర్సన్ ఆన్ ద పెడెస్టల్ అనమాట. మీరే ఊరికే పొగిడేయటం, మీ పర్సన్కి కాంప్లిమెంట్స్ ఇచ్చేయడం, యూ మేడ్ దెమ్ ఫీల్ గ్రేట్ అనమాట. ఓకే, ఎప్పుడైతే తనంతట తాను నేను గ్రేట్ అని ఫీల్ అయ్యారో మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం మానేశారు. బట్ అది కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. ఓకే, తనకి ఎలా నచ్చితే అలా ఉండనివ్వండి అని వదిలేశారు మీరు. సో బట్ బిహైండ్ యువర్ బ్యాక్ ఏం చేస్తున్నారు మీ పర్సన్ అనేది కూడా మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఈ పర్సన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ట్రై చేశారు. ఎవరిచ్చారు ఆ ధైర్యం అంతా మీ పర్సన్కి అంటే మీరే. ఓకే, సో ఎప్పుడైతే మీరు అలా చెప్పడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్ అదర్ ఆప్షన్స్ ట్రై చేయడం స్టార్ట్ చేశారు. ఆ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు ఈ పర్సన్. అండ్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువయ్యాయి మీ పర్సన్కి అప్పట్లో, ఇన్ ద రీసెంట్ పాస్ట్, నాట్ నౌ. సో ఆఫ్టర్ దట్ దే ఇగ్నోర్డ్ యూ అండ్ దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. అండ్ అది కూడా మీరు ఎప్పుడైతే తన లైఫ్లోకి వెళ్ళారో అప్పుడే ఈ పర్సన్కి అదర్ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్ సక్సెస్ అయింది. బట్ మీ రిలేషన్షిప్ అలా హోల్డ్లో ఉండిపోయింది. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయలేదు. దే గోస్టెడ్ యూ, బట్ దే ఆర్ ఇన్ హోప్ అనమాట. అంటే అదర్ పీపుల్ వాళ్ళ లైఫ్లో ఉన్నా కూడా మీరు కూడా ఉంటారు అన్నట్టుగా దే ట్రీటెడ్ యూ యాజ్ ఎన్ ఆప్షన్. ఓకే, సో అది కూడా మీకు నచ్చలేదు. నేనేంటి, నీ లైఫ్లో ఆప్షన్ ఏంటి అని అడిగే ఉంటారు మీరు. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుందని చూస్తే ఏం జరగబోతుంది. ఓకే, సో ఏం జరగబోతుంది మీ ఇద్దరి మధ్య అంటే ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఆర్ టిల్ నౌ ఈ పర్సన్ మీతో ఎలా ఉండేవారో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటారు ఇప్పుడు. ఓకే, సో మీరు ఏదైతే చేంజ్ రావాలని ఎక్స్పెక్ట్ చేశారో మీ పర్సన్ దగ్గర నుండి అంతకంటే ఎక్కువ చేంజెసే కనిపిస్తాయి మీకు. మీ పర్సన్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి, చాలా చేంజ్ అవుతారు. అండ్ this person proposes you. This person will propose you around second week of Feb. Okay, maybe Valentine's Day could be significant ఇక్కడ మీ ఇద్దరి మధ్య. దిస్ వ్యాలంటైన్స్ డే మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్ అయి ఉండొచ్చు, ఆర్ దట్ వ్యాలంటైన్స్ డే రోజు మీరిద్దరూ ఫస్ట్ టైం కలిసి ఉండొచ్చు, ఫస్ట్ టైం మీట్ అయి ఉండొచ్చు, లేదా ఫస్ట్ టైం మాట్లాడుకొని ఉండొచ్చు. అలాంటిది ఏదో ఉంది, సంథింగ్ రిలేటెడ్ టు వ్యాలంటైన్స్ డే.
వ్యాలంటైన్స్ డే, ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే రోజు మళ్ళీ మీరిద్దరు విష్ చేసుకోవడం అండ్ అగైన్ మీటింగ్స్, అవుటింగ్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి ఇక్కడ అనేది చూద్దాం. ఓకే, సో మీరు మీ బిహేవియర్ కొంచెం చేంజ్ చేసుకుంటారు. ఎలా చేంజ్ చేస్తారంటే మీ పర్సన్ కూడా అక్కడ చేంజ్ అయ్యారు చాలా, మీరు కూడా చేంజ్ అవుతున్నారు. ఏంటంటే మీరు కొంచెం స్టబర్న్ పర్సన్లా బిహేవ్ చేస్తారు మీ పర్సన్ ఏం అడిగినా నో అంటారు. జస్ట్ సే నో అంతే. ఈ నో అనమనే ఇక్కడ యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తుంది. మీ పర్సన్ ఏమడిగినా కూడా మీరు వెంటనే ఎస్ అనొద్దు. ఎందుకంటే మళ్ళీ మీరు అన్నిటికీ ఎస్ ఎస్ అనుకుంటూ పోతే మళ్ళీ మిమ్మల్ని దే విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. సో అదొద్దు. మళ్ళీ తర్వాత మళ్ళీ సఫర్ అయ్యేది మళ్ళీ మీరే. కాబట్టి మీ బిహేవియర్ కూడా మీరు చేంజ్ చేసుకోబోతున్నారు. వాట్ ఎవర్ దే ఆస్క్, ఇఫ్ దే ఆస్క్ ఫర్ ఎనీ హెల్ప్, మీరు వెంటనే నో అంటారు. ఒకవేళ మీరు ఇంకేదైనా మీకు ఎక్కడికైనా మీ పర్సన్కి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది, ఏదో ఒక ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్దామంటే వెంటనే మీరు నో అంటారు. ఓకే, బట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ అట్రాక్టెడ్ టు యూ, ఫిజికల్లీ అట్రాక్టెడ్ టు యూ. ఇక్కడ లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. దట్ ఇంటిమసీ, దట్ కెమిస్ట్రీ, అదొక ఇంటెన్స్ కెమిస్ట్రీ. అది ఈ పర్సన్ మళ్ళీ ఈ స్టోరీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేయడం కాకుండా మళ్ళీ ఒక న్యూ స్టోరీ, న్యూ బిగినింగ్ అనేది చూడాలనుకుంటున్నారు ఈ పర్సన్. బట్ టిల్ నౌ యాక్షన్ తీసుకోలేదు ఇక్కడ ఈ పర్సన్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఎలా ఉండేవారంటే దేర్ వర్డ్స్ డజంట్ మీట్ దేర్ యాక్షన్స్ అనేటట్టు ఉన్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ నౌ ఏదైతే చెప్తారో అదే చేస్తారు. సో ఎందుకు ఇదంతా అంటే దే వాంట్ టు విన్ యూ బ్యాక్. ఈ పర్సన్కి అర్థమైపోయింది. ఈ పర్సన్కి కొన్ని నైట్ మేర్స్ కూడా వస్తుంటాయి మీకోసం. ఏంటంటే మేబీ యు మూవ్డ్ ఆన్, లేదా ఆల్రెడీ మీ లైఫ్లోకి ఇంకెవరైనా ఎంటర్ అయిపోయారేమో. సో ఎవరైనా ఎంటర్ అయితే ఈ పర్సన్ ఏం చేయాలి? ఒకసారి మీరు కూడా ఇంకెవరికైనా కమిట్ అయిపోతే మీరు కూడా ఆ రిలేషన్ నుండి బయటికి రాలేరు. అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చిన వేస్ట్. సో అలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో లాట్ ఆఫ్ నైట్ మేర్స్ అనేవి చూస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడు మీకోసం. నన్ను అడిగితే ఇక్కడ ఈ పర్సన్ డైలీ మిమ్మల్ని డ్రీమ్స్లో చూస్తారు. వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీకు కూడా డ్రీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పర్సన్ ఎప్పుడు మీకు డ్రీమ్స్లో కనిపిస్తూ ఉంటారు. ఎందుకు డ్రీమ్స్ వస్తున్నాయి పదే పదే మీ పర్సన్కి మీకోసం అని అంటే యూనివర్స్ ఈజ్ రిమైండింగ్ దెమ్ దట్ దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని. బట్ ఈ పర్సన్కి అంత అవేర్నెస్ అనేది ఇంకా రాలేదు. మీరు మీ పైన ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మీకు ఇంకా వాల్యూ ఇవ్వాలి, మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అలాంటివన్నీ కూడా ఈ పర్సన్కి అవేర్నెస్ అనేది లేదు. మేబీ ఇట్ టేక్స్ టైం. ఈ పర్సన్కి కొంచెం ఇంకా టైం కావాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ పైన ఈ పర్సన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇలాంటి రిలేషన్షిప్ రిలేటెడ్ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ సాడ్ నౌ. చాలా సాడ్నెస్లో ఉన్నారు ఈ పర్సన్. బట్ దే వాంట్ దిస్ 10 of cups and 10 of pentacles with you and 10 of cups with you. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్ కావాలి ఈ పర్సన్కి. సో బట్ మీకు కూడా అదే కావాలి ఇక్కడ. యూ వాంట్ టు హ్యావ్ ఫ్యామిలీ విత్ దిస్ పర్సన్ ఈవెన్ దో యూ నో దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ థర్డ్ పార్టీ. మీరు ఈ పర్సన్తో కలిసి బిజినెస్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఐ డోంట్ నో వై.
మీకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ ఈ పర్సన్ కోసం, అయినా ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుండేది అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ పర్సన్ కూడా మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, అరౌండ్ 2027 ఎస్ 2027 to 2029 లోపులో ఇక్కడ మళ్ళీ మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ ఇట్స్ ఏ సెకండ్ మ్యారేజ్ ఫర్ యువర్ పర్సన్ or you or both. Just take what resonates. ఓకే, బట్ ఈ పర్సన్కి ఉన్న సాడ్నెస్కి ఏవైతే రీజన్స్ ఉన్నాయో ప్రజెంట్, ఆ రీజన్స్ అన్నీ ఒక్కొక్కటిగా డిసపియర్ అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ మీరు ఎంటర్ అవుతారో ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అనవసరంగా తన లైఫ్ తనే సాబిటేజ్ చేసుకున్నారు. ఎలా సాబిటేజ్ చేసుకున్నారంటే తన బిహేవియర్ చేంజ్ చేసుకుని ఉంటే సరిపోయేది అప్పుడు కూడా, ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని అనుకుంటున్నారు. కానీ అయిపోయింది అది, ఆ చాయిస్ కాదు, అదేంటది, ఆ టైం అనేది అయిపోయింది. యూనివర్స్ మీకు ఇచ్చిన ఆ టైం పీరియడ్ మొత్తం వదిలేశారు మీ పర్సన్. ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీరు మీ పర్సన్ లైఫ్లో అది వదిలేశారు. ఒక బెటర్ పర్సన్ వదిలేసి తనకి మ్యాచ్ అయ్యే పర్సన్ కావాలి అని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. బట్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ పర్సన్ని వాళ్ళకి కంపాటబుల్ పర్సన్ అని అనుకుంటున్నారా అంటే నో, దట్ అదర్ పర్సన్, సమ్ అదర్ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే ఉన్నాయి. అక్కడ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లవ్ అనమాట. దట్ థర్డ్ పార్టీ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో వాళ్ళకి అవన్నీ మీ పర్సన్ సాటిస్ఫై చేయలేరు. సో దిస్ పర్సన్ రిమైన్స్ సైలెంట్. ఇక్కడ మీ పర్సన్ ప్రతి విషయంలో చాలా ఆలోచిస్తారు. ఏమన్నా చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు, అది కరెక్టా కాదా. అందుకే అలా ఆలోచించడం వల్లనే మిమ్మల్ని గోస్ట్ చేయాల్సి వచ్చింది ఈ పర్సన్కి. బట్ ఇవన్నీ ఓకే, కొన్ని విషయాలైతే మీ పర్సన్ కరెక్ట్గా అకార్డింగ్ టు జస్టిస్ అన్నట్టుగా చేసుకెళ్ళారు. కానీ దిస్ పర్సన్ ట్రైడ్ అదర్ ఆప్షన్స్, అది ఇక్కడ కరెక్ట్ కాదు. సో అది మీకు తెలియదు, మీకు తర్వాత తెలిసాయి ఆ విషయాలన్నీ. మేబీ ఎవరో చెప్పారు మీకు, మీ పర్సన్ ఫ్రెండ్స్ ఆర్ మీ పర్సన్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వాళ్ళిద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ రిలేషన్ ఉంది. సో అలా మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఎలాగోలాగా మీ పర్సన్ కోసం మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి గ్యాదర్ చేశారు ఇన్ దిస్ సెపరేషన్. ఓకే, ఈ పర్సన్ ఫిజికల్లీ మీ వైపు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ప్రజెంట్ ఎనర్జీ ప్రకారం. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఆ ఎనర్జీస్ అనేవి డీవియేట్ అయిపోయాయి. అంటే మీ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉండేది. కానీ మీ విషయానికి వస్తే మీ లైఫ్లో మీ పర్సన్ తప్ప ఇంకెవరూ లేరు. అందుకే మీరంత పేషెన్స్తో మీ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు, టాలరేట్ చేస్తూ వచ్చారు. అది పెద్ద విషయం కాదు, నువ్వు ఇలా చేయకు ఇలా చేయి అని వెంటనే మీరు ఒక సొల్యూషన్ చెప్పేవారు. సో అదంతా కూడా మీ వీక్నెస్గా తీసుకున్నారు కొన్ని విషయాల్లో మీ పర్సన్. బట్ అది ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఓకే, యు ఆర్ వెరీ ఇన్నోసెంట్ టైప్ పర్సన్ అనమాట. మీ ఇన్నోసెన్స్ని వీక్నెస్గా తీసుకొని మిమ్మల్ని గోస్ట్ చేశారు సడన్లీ. ఓకే, గోస్ట్ చేసిన తర్వాత ఆ మిస్టేక్ అనేది ఒక రెక్టిఫై చేసుకోలేని మిస్టేక్ అనమాట.
ఆ పాయింట్, ఆ గోస్ట్ చేసిన ఆ విషయం గుర్తుండిపోతుంది లైఫ్ అంతా కూడా. మీరిద్దరూ మర్చిపోలేరు. సో అది జరగ ఉండకూడదు. నేను అలా చేసి ఉండకూడదు, నేను అసలు ఎందుకు బిహేవ్ చేశాను ఇలా. దే ఆర్ షెడింగ్ టీయర్స్. మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటారు ఈ పర్సన్ నైట్ టైం ఆర్ ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు. ఎందుకు ఇలా చేశాను, అసలు మంచి వాళ్ళని వదిలేసుకున్నాను, అండ్ వాళ్ళని, మీ పర్సన్ని చీట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు నా లైఫ్ అంతా ఎంత సాడ్గా ఎందుకుంది, ఇదంతా కూడా అనలైజ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మీ పర్సన్ ఫ్రీ టైంలో ఒంటరిగా కూర్చుంటారో. ఇవన్నీ మీ పర్సన్కి అదొక హెల్ లా కనిపిస్తుంది అనమాట. ఇదంతా ఎవరు చేశారు అని అంటే మీ పర్సనే. అందులో మీకు 1% అన్నా మీకు దాంట్లో షేర్ ఉందా అంటే లేదు. మీరు ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తారు. మీ పర్సన్ కూడా అంతే, బట్ ఆలోచించి కూడా మిస్టేక్స్ చేశారు. ఆ జస్టిస్ అనేది చేయలేకపోయారు మీ విషయంలో. అందరికీ జస్టిస్ చేశారు, బట్ మీ విషయానికి వస్తే ఓకే తర్వాత చూద్దాం అన్నట్టుగా చేశారు. ఓకే, సో అదే పాయింట్ పైన ఈ పర్సన్ పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఆ మిస్టేక్స్ అనేవి అవి రెక్టిఫై చేసుకోలేరు. ఇంకా మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు ఆ విషయాలన్నీ, అండ్ ఈ పర్సన్ కూడా ఎప్పుడు ఆ విషయాలు మర్చిపోరు ఇక ముందు. సో మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తే ఈ రిలేషన్షిప్ అనేది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. మీరు ఎక్కువ ఏంజల్ నెంబర్స్ చూస్తూ ఉంటారు డ్యూరింగ్ దిస్ టైమ్, లైక్ 14 14, 41 41, 44 44 అండ్ 333, 13 31 ఇలాంటి నెంబర్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. కొన్ని మిర్రరింగ్ నెంబర్స్ అండ్ ఏంజల్ నెంబర్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఇలా కనబడుతున్నాయి మీకు అని అంటే, మీరు ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకుంటున్నారు. దిస్ టైం మీ వైపు నుండే మాత్రమే ఉండదు ఈ రిలేషన్షిప్ అనేది, ఇద్దరూ కలిసి ఈ సాలిడ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేస్తారనమాట. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఓన్లీ ఇది వన్ సైడ్ లవ్గా మిగిలిపోయింది, బట్ ఇప్పుడు అలా ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ లవ్ కనెక్షన్, అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు అన్కండిషనల్ లవ్ చూపించడం అండ్ మీ పర్సన్ ఆ లవ్ని వీక్నెస్గా తీసుకొని యూటిలైజ్ చేసుకోవడం, లైక్ మీ ట్రస్ట్ అనేది, మీ ట్రస్ట్ని వీక్నెస్గా తీసుకున్నారు. అంటే మీ పర్సన్ని మీరు బ్లైండ్గా నమ్మేవారు అన్ని విషయాల్లో, బట్ అదే మీరు ఇక్కడ ఇగ్నోర్ చేసిన రెడ్ ఫ్లాగ్. ఓకే, బట్ నా మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు అన్ని విషయాల్లో, అండ్ మీ పర్సన్ కూడా అదంతా అబ్జర్వ్ చేస్తారు. మీ బిహేవియర్ చాలా చేంజ్ అయిపోయింది అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తారు, అండ్ అసలు ఎందుకు అలా చేంజ్ అయిపోయారో కూడా మీ పర్సన్ తెలుసుకుంటారు. బట్ ఇక్కడ మీ పర్సన్లో వచ్చే చేంజెస్ ఏంటి అని అంటే, మీ పర్సన్ ఎప్పుడు కూడా మీకు అవైలబుల్ ఉంటారు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ అలా లేరు, బట్ దిస్ టైం ఈ సెకండ్ ఛాన్స్ ఎప్పుడైతే మీరు మీ పర్సన్కి ఇస్తారో, ఈ పర్సన్ మీకు ఎమోషనల్ అవైలబిలిటీ కూడా చూపిస్తారనమాట. ఎమోషనల్గా అవైలబుల్ ఉంటారు, అండ్ 24 hours ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మీకు. అంటే మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీరు మెసేజ్ చేయడం ఆర్ కాల్స్ చేయడం చేస్తూ ఉంటారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ పర్సన్ ఆ కాల్స్ అండ్ మెసేజెస్ అటెండ్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఆ రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట, పాజిటివ్గా ఉంటుంది ఈసారి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ సమ్ సిగ్నిఫికెంట్ సైన్స్ ఏంటి, మీకు యూనివర్స్ చూపించే సైన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు ఎక్కువ స్కై బ్లూ షేడ్స్ యూస్ చేస్తారు ఈ పర్సన్ని మీట్ అయినప్పుడు, ఆర్ నేవీ బ్లూ షేడ్స్, నేవీ బ్లూ కలర్ సిగ్నిఫికెంట్, బ్లూ షేడ్స్ సిగ్నిఫికెంట్, అండ్ యానిమల్ ప్రింట్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటారు మీరు ఆర్ మీ పర్సన్. మీరు ఫస్ట్ టైం రీయూనియన్ అయినప్పుడు, లేదా మీరు ఫస్ట్ టైం
అవుటింగ్కి వెళ్ళేటప్పుడు మీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ కలర్స్ అండ్ ఈ యానిమల్ ప్రింట్స్ ఉన్న డ్రెస్ వేసుకుంటారు. ఓకే, అండ్ దీస్ ఆర్ ద సిగ్నిఫికెంట్ సైన్స్ అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ ఇక్కడ 5. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష, ధనుష్ రాసులు, మిథున, తులా రాసులు, అండ్ మిథున, తుల, కర్కాటక, వృశ్చిక, మకర, వృషభ అండ్ మీన రాసులు కనిపిస్తున్నాయి. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏముంది మీకు, ఎందుకు మీ ఇద్దరికి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అనేది రావట్లేదు అంటే ఆ ట్రస్ట్ అనేది మిస్సింగ్, దట్ స్పార్క్ ఈజ్ మిస్సింగ్. ఈ పర్సన్ మీతో కాన్వర్సేషన్స్ చేస్తూ ఉంటారు, లాంగ్ కాన్వర్సేషన్. కానీ మీరు ప్రతి విషయంలో, ప్రతి మెసేజ్లో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి అని అంటే ఇక్కడ ఓన్లీ తన ప్రాబ్లమ్స్ చెప్తారు. మళ్ళీ అగైన్ సేమ్ తన ప్రాబ్లమ్సే ముందు చెప్తారు మీకు. మీరు ఎలా ఉన్నారు అని, మీరే సిచ్యువేషన్లో ఉన్నారని కానీ, మీ హెల్త్ ఎలా ఉందని కానీ ఎప్పుడూ అడగరు. బట్ మీరు అడుగుతారు మీ పర్సన్ని. సో ఇంకా ఈ పర్సన్ని ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్లా చూస్తారు మీరు. బట్ నో, దిస్ పర్సన్ హ్యాస్ చేంజ్. తన ప్రాబ్లమ్స్ తను ముందు చెప్పేస్తారు మీతో. ఎందుకు అని అంటే ఈ సెపరేషన్ అసలు ఎందుకు వచ్చింది అండ్ ఈ సైలెన్స్ అసలు ఎందుకు వచ్చింది అది తెలియడం కోసం మీకు తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు. తను సరిగా మాట్లాడట్లేదా అనిపిస్తుంది మీకు, కానీ అలా కాదు. తను ఉన్న ప్రాబ్లమ్సే తనకి మేజర్ ప్రాబ్లం అన్నమాట. తనకి లైఫ్లో ప్రజెంట్ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో దీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో మీ పర్సన్ లైఫ్లో, ఈ పర్సన్ మళ్ళీ హ్యాపీగా మీతో మాట్లాడతాను అని చెప్తారు కూడా. ఈ పర్సన్కి మీకు మధ్య ఇప్పుడు కాన్వర్సేషన్ నడుస్తుంది, కానీ అది ఎలా ఉంది అని అంటే జస్ట్ ప్రాబ్లమ్స్ పైన డిస్కషన్స్ నడుస్తున్నాయి అంతే. ఇంకంతకంటే వేరే కాన్సెప్ట్ అనేది లేదు అక్కడ. సో ఈ పర్సన్ ఇన్ ద కమింగ్ 2 weeks మీతో ఎప్పుడైతే మళ్ళీ ఒక రిలేషన్లోకి వస్తారో, ఇన్ ద అప్కమింగ్ వీక్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ నెక్స్ట్ 2 weeks మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది ఒక స్టేబుల్ ఫౌండేషన్ పైన బిల్డ్ చేస్తారు మీ పర్సనే ఈ రిలేషన్షిప్ని సాబటేజ్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ఈ పర్సనే ఈ రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తారు. ఓకే, దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఒకసారి మీలాంటి వాల్యుబుల్ పర్సన్ వదిలేస్తే మళ్ళీ ఇంకెవరు దొరకరు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ అనేది నిజంగా ఒక గాడ్స్ గిఫ్ట్ అన్నట్టుగా తీసుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఈ స్టోరీ ఇలా ఉంచితే అండ్ సమ్ అదర్ పర్సన్ విల్ కమ్ టు యువర్ లైఫ్. ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అండ్ మీరు ఏదైతే రెస్పెక్ట్ అండ్ అన్కండిషనల్ లవ్, దట్ వాల్యూ ఇవన్నీ డిజర్వ్ చేస్తారో అవన్నీ కూడా మీకు ఆ పర్సన్ మీకు ఇస్తారు. దట్ రెస్పెక్ట్, దట్ అన్కండిషనల్ లవ్ అంటే ఇక్కడ ఈ పర్సన్ డైరెక్ట్గా మీ పైన అన్కండిషనల్ లవ్ చూపించరు, బట్ దే రెస్పెక్ట్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. దట్ న్యూ పర్సన్ మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ఇక్కడ చూస్తే మిమ్మల్ని ఒక ఎంపరర్ లాగానో ఎంప్రెస్ లాగానో ట్రీట్ చేసే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ ఇక్కడ మీరు అగైన్ ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తారా అని అంటే నో,
మీరు అలా చేయరు. యు ఆర్ ఆల్వేస్ అ డివోటెడ్ పార్ట్నర్ టు యువర్ పాస్ట్ పర్సన్. సో మనకి ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అదే చెప్తుంది. దిస్ 6 ఆఫ్ కప్స్, దిస్ ఈజ్ అ పాస్ట్ పర్సన్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్ టు విన్ యూ బ్యాక్, టు విన్ యువర్ ట్రస్ట్. ఓకే, ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అయి కిడ్స్ ఉన్న తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లో నుండి ఎస్కేప్ అయిపోయారు. దట్ సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 1 or 2 years or 3 or 4 years. 1 to 4 years సెపరేషన్లో ఉన్న తర్వాత ద సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఓకే, ఇది చాలా హ్యాపీ రీయూనియన్, ఒక ఎమోషనల్ రీయూనియన్. దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఇన్ ఎ డిఫరెంట్ ఎమోషనల్ ఎనర్జీ. దిస్ పర్సన్ ఈజ్ షెడ్డింగ్ టీయర్స్, లాట్ ఆఫ్ టీయర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఐ డోంట్ నో వై దే ఆర్ క్రయింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా రీడింగ్లో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్కి ఇన్ ద రీసెంట్ పాస్ట్. అంటే మేబీ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకుంటే ఈ పర్సన్ లైఫ్ సెటిల్ అయిపోతుంది. దే విల్ బీ వెరీ హ్యాపీ, నో అదర్ ప్రాబ్లం. ఇంకే ప్రాబ్లం తను ఫేస్ చేయనవసరం లేదు. ఆ రిలేషన్షిప్ ఒక స్టేబుల్ రిలేషన్షిప్ ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకుంటూ మిమ్మల్ని సడన్లీ మిమ్మల్ని మైండ్లోంచి తీసేశారు. అండ్ ఆఫ్టర్ దట్ సడన్లీ దే గోస్టెడ్ యూ, దే బ్లాక్డ్ యూ అండ్ దే వాక్డ్ అవే. అండ్ అగైన్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడమో లేదా ఇంకేమైనా అటువైపు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్ అగైన్ దే అన్బ్లాక్డ్ యూ. అప్పటికే లేట్ చాలా, అప్పటికే మీరు వాకవే చేశారు. ఓకే, సో అది జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఎమోషనల్ సిచ్యువేషన్. చాలా ఎమోషనల్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. నా వాయిస్ అలా డల్ అయిపోతుంది. ఓకే ఓకే, ఎనీవే రీయూనియన్ అంటే రీయూనియనే. ఒక ఎమోషనల్ రీయూనియన్ జరగబోతుంది ఇన్ ద అప్కమింగ్ వీక్స్. సో బీ రెడీ ఫర్ దిస్ సర్ప్రైజింగ్ ఎమోషనల్ రీయూనియన్. ఓకే, ఇక్కడ నేను కామెంట్స్లో చూస్తున్నాను, నిన్న పెట్టిన కామెంట్స్ ఎవరో చాలా ఎఫెక్షనేట్గా పెట్టారు నా కోసం. కొంతమంది కొన్ని డిఫరెంట్ వర్డ్స్తో నన్ను మాట్లాడారు, లైక్ నాన్న అని, అదని ఇదని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రీడ్ సచ్ కామెంట్స్. అలాంటి కామెంట్స్ ఒక టైప్ ఆఫ్ ఎఫెక్షన్ని క్రియేట్ చేస్తాయి. ఒక బాండింగ్ లాంటిది ఏదో ఉందేమో వాళ్ళతో. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. అంత ఎఫెక్షనేట్గా రాసేవాళ్ళంటే నాకు చాలా మేబీ వీళ్ళతో ఏదో రిలేషన్ ఉండొచ్చు నాకు ఇది వరకు, లేదా పాస్ట్ లైఫ్స్లో అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఎవరైతే అలాంటి కామెంట్స్ పెట్టారో. ఐఎమ్ సెండింగ్ ఆల్ మై లవ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అండి, సో రాసుల విషయానికి వస్తే చెప్పేస్తాను, ఆల్రెడీ చెప్పాను. సో లక్కీ నెంబర్ సిగ్నిఫికెంట్ నెంబర్ 9 and 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 111 అని టైప్ చేసి పక్కన రీయూనియన్ ఆర్ రికన్సిలియేషన్ అని రాసుకోండి, లేదా 2026 అని రాసుకోండి. ఓకే, సో ఇది ఇలా రాసుకోవడం వల్ల మీకు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, సో 2026 క్రిస్టల్స్, వ్యాలంటైన్స్ డే
క్రిస్టల్స్ అండ్ గిఫ్టింగ్ క్రిస్టల్స్. గిఫ్టింగ్ క్రిస్టల్స్ అంటే ఏంటంటే ఆ క్రిస్టల్స్ని మీరు ఇంకొకరికి గిఫ్ట్ కనుక ఇస్తే అది మీకు ఇచ్చిన వాళ్ళకి అండ్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సడన్ చేంజెస్ అనేవి, పాజిటివ్ చేంజెస్ అనేవి, అట్రాక్టింగ్ మనీ అలాంటివి జరుగుతాయి. సో అది చాలా పవర్ఫుల్ క్రిస్టల్స్. అవి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. నాది ఒకటే నెంబర్, నో అదర్ నెంబర్స్ ఫర్ మీ. నా వాట్సాప్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఒకటే నెంబర్, ఒకటే. ఓకే, సో టైటిల్ దగ్గర డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి ఈ నెంబర్స్. నెంబర్ ఒకటే నెంబర్ అని చెప్తున్నాను, మళ్ళీ నెంబర్స్ అంటున్నాను. ఓకే, సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రిచువల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కూడా బుక్ చేసుకోవచ్చు. అదర్ ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ అండ్ రీయూనియన్ రిచువల్స్. ఓకే, అక్కడ మీరు జస్ట్ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అలా పంపిస్తే సరిపోతుంది. మీకు ఏ క్రిస్టల్స్ సూట్ అవుతాయి, ఏ జెమ్ స్టోన్స్ సూట్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్తాను, అక్కడ సజెస్ట్ చేస్తాను. అది అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ బట్ క్రిస్టల్స్ వాటికి కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. కానీ కన్సల్టేషన్ అనేది అక్కడ జెమ్ స్టోన్ సజెషన్ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీయే ఉంటుంది, దానికేం ఛార్జెస్ పడవు. ఓన్లీ పర్సనల్ రీడింగ్స్కి ఛార్జెస్ ఉంటాయి, రీయూనియన్ రిచువల్స్కి ఛార్జెస్ ఉంటాయి. ఓకే, సో ఇలా ఉంటుంది. అండ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి బిఫోర్ దిస్ February 14th. ఓకే, February 14th అంటే ఆ రోజు వేసుకునే క్రిస్టల్స్ కాబట్టి అవి మీరు 1 వీక్ బిఫోరే బుక్ చేసుకోండి. ఓకే, అండ్ ఎవరో ఇంకొక కామెంట్ పెట్టారు, ఏదో ప్రోడక్ట్ అడిగితే రెస్పాండ్ అవ్వలేదు అని. బట్ రెస్పాండ్ అవ్వకపోతే ఎక్కడైనా మీరు కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు నేను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. అండ్ రీడింగ్లో మీరు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియో అంతా చూసేసాం కానీ ఒక పాయింట్ కూడా మాకు రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే అది మీ రీడింగ్ కాదు. ఓకే, వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో లైక్ చేసినప్పుడే అక్కడ హైప్ అని వస్తుంది, ఆ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, అవి అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, దానికి ఛార్జెస్ పడవు. సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.